పాలపుంత గెలాక్సీ ఎలా ఏర్పడింది? గెలాక్సీలు కూడా ఆకర్షించుకొని ఒకదాంట్లో ఒకటి కలిసిపోతాయా? అయితే కలిసిపోయిన వాటిని గుర్తించడం ఎలా? అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఈ మధ్య శాస్త్రవేత్తలు గెలాక్సీలను పరిశీలిస్తూ ఉండగా వాటి అంతర్గత నిర్మాణాలు వేరువేరు స్వభావాలు కలిగి ఉన్నాయని గుర్తించారు. దాంతో వారి నోట మాట రాలేదు. ఇప్పటివరకు గెలాక్సీలు కలిసిపోతాయని ఎవరూ ఊహించనే లేదని పరిశోధకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళదాం. పాలపుంత గెలాక్సీ ఎలా ఏర్పడి ఉంటుందని ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చాలా కాలంగా అన్వేషణ చేస్తున్నారు. అందుకోసం నక్షత్రాల స్వభావాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. అలా పరిశీలిస్తున్న సమయంలో వారికి కొన్ని తేడాలు కనిపించాయి. కొన్ని నక్షత్రాల అంతర్గత నిర్మాణంలో వేర్వేరు రసాయన కూర్పులున్నాయని కనుగొన్నారు. అంతేకాకుండా వాటి డోలనాల సంఖ్యను విభిన్న విధానాలను ఉపయోగించి అంచనా వేశారు. వాటి లోపలి భాగంలో వినిపించే అలల ధ్వని తరంగాలను స్పెక్ట్రోస్కోపిక్ సర్వేను ఉపయోగించి కనుగొన్నారు. చివరకు తేలిందేంటంటే ఆ నక్షత్రాలు పాలపుంతలో పుట్టినవి కావు. మరి ఎక్కడి నుంచి ఇవి ఈ గెలాక్సీలోకి వచ్చాయి? వంద సూపర్ జెన్స్ నక్షత్రాల వయసును లెక్క కట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో వాటి వయసు మిగతా కొన్ని సూపర్ జెన్స్ కంటే తక్కువనని కనుగొన్నారు. సుమారు 10 బిలియన్ సంవత్సరాల క్రితం పాలపుంత గెలాక్సీలో గియా ఎన్నెలాడస్ అని పిలువబడి ఒక చిన్న గెలాక్సీ విలీనం జరిగి ఉంటుందని అంచనాకొచ్చారు. అందువల్లే వాటి లోపల నిర్మాణాలు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. అందువల్లే 2 గెలాక్సీలలో ఉండే నక్షత్రాల వయసు సైతం భిన్నంగా ఉందని అన్నారు. అయితే ఇది అనుకున్నంత సులువుగా జరగలేదని, అత్యంత క్రూరమైన విలీనంగా పరిశోధకులు చెప్తున్నారు. ఈ నక్షత్రాలు పాలపుంత మధ్యలో కాకుండా చివరిలో ఉన్నాయని వారంటున్నారు. ఇప్పటికీ కూడా అవి కలిసిపోయే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటి వల్ల నక్షత్రాల కక్ష మారిందని అంటున్నారు. ఇంకా కొన్ని నక్షత్రాల గమన వేగంలో చాలా తేడాలొచ్చాయని ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన ఫియారెంజో ఓహియో స్టేట్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ కాస్మాలజీ అండ్ ఆస్ట్రోపార్టికల్లో పనిచేస్తున్నారు. దీనిని పాలపుంత చరిత్రలోనే చాలా ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించారు. మొదట వాటి గమనంలో తేడా గమనించామని, అది ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదని అన్నారు. గెలాక్సీల సమ్మేళనం కూడా ఉంటుందా అని కల్లో కూడా అనుకోలేదని, అలాంటిది వాస్తవమై కళ్ల ముందు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. పాలపుంత వయసును కనుగొనే ప్రయత్నం మాత్రం ఇంకా పూర్తి కాలేదని, అది కనుగొనే ప్రయత్నంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని అంటున్నారు.